హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వినీష్ ఛానల్. ఈరోజు నేను వెయిట్ లాస్లో బాగా హెల్ప్ అయ్యే టేస్టీ ఇడ్లీస్ని సాఫ్ట్గా ఉన్నాయండి, అవి ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను. సో ఇది ఎలా చేయాలో చూడడానికంటే ముందుగా మీరు కనుక మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఇదే ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో ఇలాంటి హెల్దీ రెసిపీస్, వెయిట్ లాస్ అవ్వడానికి బాగా హెల్ప్ అయ్యే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్ ఇట్లాంటి రెసిపీస్ చాలా ఉన్నాయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చెక్ చేయండి, మీ అందరికీ హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. సో ఇది ఈరోజు నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి చేసుకున్నానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మనము వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు ఫుడ్ తినకుండా స్టమక్ని ఎంటీగా ఉంచుకోవడం అనేది చేయకూడదండి. మనము ఇట్లాంటి హెల్దీ రెసిపీస్ తింటూ హ్యాపీగా వెయిట్ లాస్ అయితే అవ్వచ్చండి. ఇప్పుడు మనము ఈ ఇడ్లీస్ని ఎలా చేసాము, అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేసాము, వీటన్నిటి గురించి అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అలాగే మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి, ప్లీజ్ వాచ్ ఆల్ ఆఫ్ దెమ్. ఇప్పుడు నేను ఇక్కడ అయితే నల్ల పెసలు తీసుకుంటున్నాను. ఇట్లా మనం తీసుకునే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా స్టమక్ని ఫుల్గా ఉంచుతుంది, ఎక్కువసేపు ఆకలి అనిపించకుండా చేస్తుంది. అలాగే ప్రోటీన్ కంటెంట్ ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అండి ఇవన్నీ. తర్వాత మినపప్పు తీసుకున్నాను నేను. ఆ తర్వాత వచ్చేసి పచ్చ పెసలు తీసుకున్నాను నేను. ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు కదా, కప్తో ఒక్కొక్క కప్ తీసుకున్నాను వీటన్నిటిని. తర్వాత అదే కప్తో బ్రౌన్ రైస్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా మనకి వెయిట్ లాస్లో చాలా బాగా హెల్ప్ అవుతాయండి. ఆ తర్వాత ఇందులోనే మనము ఓట్స్ ఇవన్నీ మిక్స్ చేసుకోవడం వల్ల వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది. ఎక్కువసేపు ఆకలి అని కూడా అనిపించదు. ఇట్లాంటి రెసిపీస్ మనం బ్రేక్ఫాస్ట్లో, లంచ్లో తీసుకున్నట్లయితే అసలు మన మైండ్ కూడా జంక్ ఫుడ్ వైపు కూడా వెళ్ళదండి. హ్యాపీగా వెయిట్ లాస్ మనము అవ్వచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ నేనైతే మెంతులు కూడా వేస్తున్నానండి. నేను ఇదే పిండితో దోస పిండి కూడా చేసుకుంటాను. సో అందుకోసమని నేను మెంతులు వేసాను. ఇవన్నీ వేసి ఫస్ట్ మనం వీటి వరకు మంచిగా వాష్ చేసుకోవాలి, వాటర్తో వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత వాష్ చేసిన తర్వాత నేను ఇక్కడ అటుకులు వేస్తున్నానండి. ఒక కప్ అటుకులు తీసుకున్నాను నేను. మనకి దోశ వేసుకున్నట్లయితే చాలా మంచి కలర్ వస్తుంది. మనం నార్మల్ దోశల్లో కూడా ఇట్లా అటుకులు వేసుకున్నట్లయితే మంచి కలర్ వస్తుంది. దోశ హోటల్లో లాగా బాగుంటుంది దోశ. ఆ తర్వాత వచ్చేసి నేను ఇక్కడ జొన్న పిండి తీసుకుంటున్నాను. ఇది కూడా మనకి హెల్త్కి చాలా మంచిదండి. స్టమక్ని కంప్లీట్గా అంటే ఫుల్గా ఉంచుతుంది. మనం తక్కువ తీసుకున్నా కూడా స్టమక్ ఫుల్గా అనిపిస్తుంది. సో మనకు అలా అనిపించినప్పుడు మనం ఇంకా ఫుడ్ తీసుకోం కదండి. సో దానికోసమని మనం తీసుకున్న ప్రతి ఇంగ్రీడియంట్ కూడా ఆకలి అనిపించకుండా చేస్తుంది. ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. వెయిట్ లాస్లో ప్రోటీన్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది కదా. సో మనం హ్యాపీగా తీసుకోవచ్చండి వీటన్నిటిని. వాటిని ఒకసారి మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ నేను మళ్ళీ ఓట్స్ తీసుకుంటున్నాను. నేనైతే రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను. క్వాకర్ రోల్డ్ ఓట్స్ ఉంటాయి కదండి, ఇవైతే వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ నేను తీసుకున్న పప్పులన్నీ వాష్ చేసుకొని ఆ తర్వాత అటుకులు, తర్వాత జొన్న రవ్వ, తర్వాత వచ్చేసి ఓట్స్ అయితే నేను తీసుకొని ఒకసారి వీటిని కూడా వాటర్ వేసేసి మళ్ళీ ఆ వాటర్ మొత్తం వంపేసి మళ్ళీ మంచినీళ్ళు వేసి ఒక 4 to 6 అవర్స్ మనం సోక్ చేసుకోవాలి. వీటిని మంచిగా నానపెట్టుకోవాలి. ఆఫ్టర్నూన్ నానపెట్టుకుంటే ఈవినింగ్ మనం వీటిని పిండి చేసుకొని గ్రైండ్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ డే నేనైతే 6 అవర్స్ తర్వాత వాటర్ మొత్తం వంపేసేసి ఇప్పుడు గ్రైండర్కి వేసుకుంటున్నాను. ఒక 2 బ్యాచెస్గా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. కొంచెం కొంచెం వేసుకొని 2 పోర్షన్స్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఆ గ్రైండ్ చేసుకునేటప్పుడు నేనైతే ఇది ఒక 4 days వస్తుందండి నాకు ఇది. సో ఈ 4 daysకి రావడం కోసం అని చెప్పి నేను ఏం చేశానంటే ఇందులో సాల్ట్ అయితే ఏమి వేయలేదు. ఎందుకంటే మనకి సాల్ట్ వేస్తే కొంచెం త్వరగా పాడవుతుంది కదా. సో అందుకోసమని చూడండి, చాలా మెత్తగా మనము గ్రైండ్ చేసుకోవాలి. ఇది కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే బ్రౌన్ రైస్ ఉంది కదండి, అవి నానడము లేటే,
కుక్ అవ్వడము లేటే, గ్రైండ్ చేయడం కూడా లేటే. సో, అందుకోసం అని చెప్పేసి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు నేను వేసుకున్నటువంటి పిండి మొత్తం కూడా ఫస్ట్ ఒక బాక్స్‌కి తీసుకుంటాను. ఈ బాక్స్ నా దగ్గర 4-5 డేస్ ఉంటుంది. ఎందుకంటే మనకి అవసరమైనప్పుడే కొంచెమే తీసుకుంటాం. ఇది మొత్తం మనం తినం కదా! అంటే 5 డేస్‌కి ఒకసారి అంటే ప్రతిరోజు చేయాలి అంటే అంత టైము ఉండదు. అలాగే నానబెట్టుకొని, కడిగి ఇవన్నీ అయితే మనం చేయలేమనమాట. కొంచెం వర్క్ కూడా ఎక్కువవుతుంది. ఫ్రిడ్జ్‌లో అంటే చేసిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ బయటుంచేసి అంటే మనం మిక్సీలో పడుతున్నాం కాబట్టి కొంచెం వేడిగా ఉంటుంది కదా పిండి. ఆ వేడి ఆరిపోయే వరకు మనం బయట పెట్టేసి ఆ తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చక్కగా తీసుకొని దోస కావాలంటే దోస, ఇడ్లీ కావాలంటే ఇడ్లీ మనం వేసుకోవచ్చనమాట. సో, నేనైతే ఇలానే చేస్తానండి. ఏ రోజుది ఆ రోజు మనం చేసుకొని అంత టైం అయితే నాకుండదు. టైం ఉన్నప్పుడే ఒకసారి ఇలా గ్రైండ్ చేసి పెట్టేసుకుంటే నాకు 4-5 డేస్ వస్తుందండి ఈ పిండి. 1 ఆర్ 2నే కదా మనం వేసుకునేది. సో, అది. ఆ తర్వాత ఇక్కడ నేనేం చేస్తానంటే, ఈ తీసుకున్నటువంటి పిండిని 2 పార్ట్స్ చేస్తాను. ఇంకొక పార్ట్ ఏమో నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఆహ్, ఇడ్లీ కోసమని చెప్పేసి నేను వేరే గిన్నెలోకి తీసుకొని అందులో ఇక్కడ నేను ఇడ్లీ రవ్వ కూడా యాడ్ చేసుకున్నాను. నార్మల్‌గా అయితే నేనసలు ఇడ్లీ రవ్వ వెయ్యనండి. బట్ వీడియో చేస్తున్నాను కదా! కొంచెం వేద్దామని చెప్పేసి వేశాను. ఇడ్లీ రవ్వ కూడా నానపెట్టి ఆ వాటర్‌తో పిండేసేసి అది గిన్నెలోకి తీసుకున్నాను. ఈ గ్రీన్ బాక్స్ ఏమో ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఇంకొక స్టీల్ గిన్నెలో ఉన్నదేమో ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి నేను బ్యాటర్ రెడీ చేసుకుంటున్నాననమాట. ఇందులో కొంచెం సాల్ట్ వేసేసి మంచిగా మిక్స్ చేసి మీకు ఇడ్లీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి మనము. ఇది నేను నెక్స్ట్ డే మార్నింగ్ చేసుకోవాలి కదా ఇడ్లీ. ఈరోజు నైట్ నేనేం చేస్తానంటే ఈవినింగ్ 8:30 అప్పుడు నేను గ్రైండ్ చేస్తున్నాను కదా! ఆ గ్రైండ్ చేసిన దాన్ని నైట్ 10:30, 11 వరకు బయట పెట్టేసేసి మనము నిద్రపోయే టైంకి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఎందుకంటే ఇది బయట ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ ఫెర్మెంట్ అవుతుంది. పెసలు ఉన్నాయి కదండీ! సో, అందుకోసం అని చెప్పేసి ఇది ఫెర్మెంటేషన్ అవ్వడం కోసం మనం ఏం కంప్లీట్‌గా నైట్ అంతా బయట పెట్టట్లేదు కదా! సో, అందుకోసం నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకున్నాను ఇందులో. జనరల్‌గా వాటర్‌కి బదులు మనం కర్డ్ వేసుకొని కూడా ఇన్‌స్టెంట్‌గా ఇడ్లీ చేసుకోవాలి అంటే కర్డ్ వేసుకొని మనం చేసుకోవచ్చనమాట. నేను నెక్స్ట్ డే మార్నింగ్‌కైనా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆహ్, వేసుకున్నాను పెరుగు. వేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని పెట్టేసుకోవాలనమాట. పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్‌కొచ్చేసరికి మనకి టేస్ట్ బావుంటుంది ఇట్లా కలుపుకున్నట్లయితే. ఇట్లా లిడ్‌తో కవర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నానండి మీకు. ఇట్లా ఉండింది. ఎందుకంటే 8:30-11 ఆర్ 10:30 వరకు బయటుంది నైటు. తర్వాత నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేసేసాను. నెక్స్ట్ డే మార్నింగ్ కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి ఇడ్లీ వేసుకోవడానికి. ఒకసారి మిక్స్ చేసుకొని సాల్ట్ తగ్గిందేమో చూసుకోండి. ఇందులో మనము క్యారెట్, బీట్రూట్ ఇట్లాంటివి కూడా మిక్స్ చేసుకోవచ్చు ఆ పిండిలో. నేను అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను. ఇడ్లీ పాత్ర ప్లేట్స్ ఉన్నాయి కదా! వాటికి ఒక్కొక్క డ్రాప్ మనము ఘీ వేసుకొని ఫింగర్‌తో జస్ట్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని మనకి ఎంత కావాలో అంత ఈ ఇడ్లీ బ్యాటర్ ఉంది కదండీ! ఈ బ్యాటర్‌ని అందులో వేసుకుంటున్నాననమాట. ఒక 20 మినిట్స్ మనము కుక్ చేసుకున్నట్లయితే టేస్టీ ఇడ్లీ వచ్చేస్తాయి మనకి. వెయిట్ లాస్‌లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో, ఈ విధంగా వేసేసుకోవాలి. నేను ఈ పిండితో చేసిన దోసలు కూడా నేను మీకు మరొక వీడియోలో చూపిస్తానండి. అదైతే ఇంకా కలర్‌ఫుల్‌గా ఉండింది. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంది. నాకు తెలిసి మనం ఇట్లాంటి పప్పులతో చేసుకునే ఈ బ్యాటర్‌కి ఊరగాయ చట్నీలయితే చాలా బావుంటాయి. నా పర్సనల్ సజెషన్. సో, 20 మినిట్స్ తర్వాత మంచిగా కుక్ అయినాయి. మన టేస్టీ ఇడ్లీస్ అయితే నేను తీస్తున్నాను. తీసి బాక్స్‌లో పెట్టేసుకుంటున్నాను. ఇందులో కొబ్బరి చట్నీ కానీ, పప్పుల చట్నీ ఈ చట్నీల కన్నా కూడా ఊరగాయ టమాటా, అలాగే పండు మిరపకాయ చట్నీ ఇట్లాంటివి చాలా టేస్టీగా ఉంటాయి. సో, ఒకసారి అయితే ట్రై చేయండి. వెయిట్ లాస్‌లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. వెయిట్ లాస్ అవ్వాలని స్టార్టింగ్ డేస్‌లో ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి ఇది ఇంకా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనం ఫుడ్‌ని కంట్రోల్ చేసుకోలేం కదా! స్టార్టింగ్‌లో. సో, అట్లాంటప్పుడు మనం ఇలాంటివి తీసుకున్నామనుకోండి చాలా బావుంటుంది. ఇక్కడ నేను తీసుకున్న చట్నీ ఏంటంటే పండు మిరపకాయలు ఇప్పుడే వస్తున్నాయి కదండీ! కొత్తగా వచ్చే పండు మిరపకాయలు అంటే స్టార్టింగ్ స్టేజ్‌లో మంచి కలర్ ఉంటాయి కదా! సో, పండు మిరపకాయలు, టొమాటో వేసి చట్నీ చేశారు మా మదరు. సో, నేనైతే ఈ ఇడ్లీస్‌లోకి శుభ్రంగా ఆ చట్నీతో తింటాను. ఇది మార్నింగ్ 2 ఇడ్లీస్ అండ్ ఈవినింగ్ డిన్నర్‌కి కూడా తీసుకెళ్తాను నేను. సో, డిన్నర్ కూడా 6 లోపు కంప్లీట్ చేసేస్తాననమాట. మార్నింగ్ 2 ఇడ్లీస్ బ్రేక్‌ఫాస్ట్,
అలాగే డిన్నర్లో 2 ఇడ్లీస్ తీసుకుంటాను. 2 ఇడ్లీస్ సరిపోతాయి అని ఒక డౌట్ రావచ్చు. వీటితో పాటు నేను ఫ్రూట్స్ కూడా తింటానండి. డేట్స్ కూడా తింటాను. సో స్టమక్‌ని ఫుల్‌గా ఉంచుతుంది. హ్యాపీగా చూడండి ఎంత సాఫ్ట్‌గా వచ్చాయో ఇడ్లీ. తప్పకుండా ట్రై చేయండి. మనం హ్యాపీగా ఈ ఇడ్లీస్‌ని వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.